చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు, మనతో అందుబాటులో ఉన్నారు వైసీపీ అధికార ప్రతినిధి రేగడి లక్ష్మణరావు గారు అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా టీడీపీ అధికార ప్రతినిధి విజయశేఖర్ రెడ్డి గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఇక జనసేన నేత అడప యశ్వంత్ గారు కూడా మనతో అందుబాటులో ఉన్నారు. ఇక వైసీపీ నేత చిత్త విజయభాస్కర్ రెడ్డి గారు కూడా అందుబాటులో ఉన్నారు. ఇక అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ అక్షర్ సత్యం గారు ఫోన్ ద్వారా జాయిన్ అవుతారు. ముందుగా మనం జనసేన నేత ఎవరైతే ఉన్నారో అడప యశ్వంత్ గారితో మాట్లాడదాం. అడప యశ్వంత్ గారు నమస్కారం అండి. సార్ నమస్కారం సార్. అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ కూడా నమస్కారం. యశ్వంత్ గారు, మీకు ఒక బయట ఒకటి ప్లే అవుతుంది, పేరుని నాని గారిది బయట ప్లే అవుతుంది, తర్వాత మనం డిబేట్లోకి వెళదాం. ఓకే సార్. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో హెరిటేజ్ కంపెనీకి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేస్తున్నటువంటి ఇందాపూర్ డైరీకి ఉన్నటువంటి నెక్సెస్ గురించి, అలాగే తిరుమల తిరుపతి స్వామివారికి నెయ్యి సప్లై చేస్తున్నటువంటి డైరీ కంపెనీలన్నిటికీ హెరిటేజ్ కంపెనీతో ఉన్నటువంటి అక్రమ సంబంధాల గురించి చర్చిద్దాము అని చెప్పి పట్టుబడుతుంటే 5 రోజులు తాత్సారం చేసి నిన్నటికి ఈ రోజు అసెంబ్లీలో దాన్ని చర్చిద్దామని చెప్పని నిర్ణయం తీసుకుని చర్చిస్తూ 10 మంది శాసనసభ్యుల చేత రాజకీయాలు మాట్లాడిస్తూ, అసత్యాలు మాట్లాడిస్తూ, అరే కలియుగదయం వెంకటేశ్వర స్వామి గురించి కదా మనం ఈ అబద్ధాలు చెప్తున్నది, రాజకీయాలు ముడిపడి మాట్లాడుతున్నది అనేటువంటి భయం వెరుపు కూడా లేకుండా ఎమ్మెల్యేలతో బరితెగించి మాట్లాడిచ్చి, వారి తర్వాత వరుస క్రమంలో ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఎవరయ్యా ఈ పవన్ కళ్యాణ్ గారు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఒక రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాల్ని తప్పుడుతనంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మతం అనేటువంటి ఆయుధాన్ని ప్రయోగించాలనే దుర్బుద్ధితో ఆయన తిరుమల తిరుపతి స్వామివారి నైవేద్యం తయారు చేసేటువంటి లడ్డూలు తయారు చేసేటువంటి నెయ్యిలో ఉద్దేశపూర్వకంగా ఆయన మాట్లాడితే కడాన జగన్మోహన్ రెడ్డి దిగజారి వెంకటేశ్వర స్వామి వారి మహత్యాన్ని తగ్గించడానికి, వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల మనోభావాల్ని దెబ్బతీయటానికి, అలాగే స్వామివారి మహత్యాన్ని మచ్చ తీసుకురావటానికి నెయ్యిలో ఉద్దేశపూర్వకంగా ఎనిమల్ ఫ్యాట్ కలిపారు అని చెప్పని వారు మాట్లాడితే వెంటనే అదిగో తోక అని ఎవడో అంటే ఇదిగో పులి అని చెప్పని ఇంకొకటి మాట్లాడంటే ఇంకొక దొంగ. అదే రీతిలో ఆయన ఎనిమల్ ఫ్యాట్ కలిపాడు జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడంగానే వెంటనే పవన్ కళ్యాణ్ బయలుదేరిపోయి ఎనిమల్ ఫ్యాట్ అంటే జంతు కొవ్వులు కలిపాడు జగన్మోహన్ రెడ్డి, పెద్ద పెద్ద బొట్లు పెట్టి గుడిమెట్లు కడిగాడు పవన్ కళ్యాణ్ గారు. ఆ గుడిమెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అసెంబ్లీలో మాట్లాడతాడు, నేను ఈ రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి కొవ్వు కలిపాడని నేను అన్నగాని అలా ఎప్పుడు అనలేదు. నేను టీటీడీ బోర్డు సభ్యులు కలిపారు, ఇది టీటీడీ ఉద్యోగస్తులు కలిపారు, వాళ్ళని వెనకే సమర్థిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తప్పే కదా అని చెబుతూ మతం గురించి, మతం కోణం గురించి. రైట్ యశ్వంత్ గారు, పేర్ని నాని గారు మీకు బహుశా మీకు సుపరిచితులే అయి ఉంటారు, మీరు కూడా మచిలీపట్నమే కదా, సో ఏమంటారు ఆయన ఉద్దేశం ఏంటి సార్? ఇక్కడ ఆయన కళ్యాణ్ గారిని ఎలా విమర్శిస్తున్నారు? ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఆయన పంపిస్తేనే ఈయన బయటకు వచ్చి ఆ లెటర్ గురించి కానీ లేకపోతే లడ్డూ కల్తీ గురించి కానీ మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన విమర్శిస్తున్నారు. మొదటిగా మేము పేర్ని నాని గారికి తెలియజేసుకునేది ఏంటంటే, అన్యాయం జరిగినప్పుడు జనసేన పార్టీ తరఫు నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు బయటకు వచ్చి మాట్లాడతారు. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఆయనకి చెప్పాల్సిన అవసరం అది ఏమీ లేదు. పార్టీ తరఫు నుంచి ఒక నాయకుడిగా, ఒక అధినాయకుడిగా ఆయన కూడా ఆయన వాయిస్ వినిపిస్తాకి ఆయన మాట్లాడుతూ వచ్చారు. రెండో పాయింట్ ఏంటి సార్, ఆయన ఏమంటారంటే జగన్ గారు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి ఒకప్పుడేమో జగన్ ని విమర్శించారు లడ్డు కల్తీ నెయ్యి విషయంలో,
ఇప్పుడు జగన్ ని నేను అనలేదు అని చెప్పి అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు మాటలు మారుస్తున్నారు అని చెప్పి పేర్ని నాని గారు ఒక లైన్ లో వాడారు సార్. నేను మీకు ఒక వీడియో బిట్ చూపించాలనుకుంటున్నాను సార్. ఒక చిన్న అనుమతి. చూపించండి. ఒక్క నిమిషం సార్. ఈ వీడియో చూపించే ముందు విషయం ఏంటంటే సార్, పేర్ని నాని గారు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు మాటలు మార్చట్లేదు. ఆయన నిజంగానే మొదటి నుంచి జగన్ గారిని విమర్శించట్లేదు. ఆయన కేవలం ఈ యొక్క ఇష్యూని అడ్రస్ చేస్తున్నారు. ఈ తప్పు జరిగింది, తప్పు ఎవరి వల్ల అయితే జరిగిందో వాళ్ళని మనం శిక్షిద్దాం, వాళ్ళని తీసుకొద్దాం, వాళ్ళ గురించి మాట్లాడదాం అని చెప్పి మొదటి నుంచి చెప్తున్నారు. దానికి వీడియో ప్రూఫ్ చూపిస్తున్నాను సార్. మొదటి వీడియో సెప్టెంబర్ 2024 విజయవాడలో మాట్లాడింది అనుకుంటు సార్, దుర్గగుడిలో. జగన్ గారు ఏం చెప్పారు తెలియకుండా మేము ఆయన బ్లేమ్ చేయట్లా, కానీ మీ ఆధ్వర్యంలో జరిగింది. మీరు కాన్స్టిట్యూట్ చేసిన కోర్టు వల్ల జరిగిన తప్పుతాలు ఇవి. దీంట్లో నిందించట్లా. టీటీడీ బోర్డు ఉంది, వైసీపీ టీటీడీ బోర్డు ఉంది. మేము అంటున్నామా లడ్డూలు చుట్టాడమని చెప్తున్నమాట. వాయిస్ ఎస్, వాయిస్ అయితే కంప్లీట్గా క్లియర్గా వినబడతలేదు. మేము టీటీడీ చేపించింది అప్పుడున్న అధికారులు అంటున్నాం, కానీ జగన్ గారు చుట్టారని మేము అంటలేదు అంటున్నారు. అదేనది? అవును సార్. ఎస్, చెప్పండి. ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నారు క్లియర్ గా, మేము మొదటి నుంచి 2024 నుంచి ఇవాళ ఏదో కొత్తగా అసెంబ్లీలో జనాలు చూస్తున్నారు కదా, ఏదో ఇక్కడ జంతువులకు వాళ్ళు కలవలేదు అంటున్నారు కాబట్టి జగన్ ని మనం విమర్శించకుండా ఆపేస్తాం అనేవి